ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయాభివందనములు చెల్లించుకొంచున్నాను. प्रभु जीशु ख्रीष्टଙ୍କ ନାମରେ ମୋର ହୃଦୟପୂର୍ବକ ଅଭିନନ୍ଦନ ଜ୍ଞାପନ କରେ। అదే విధముగా మరి 51వ యానివర్సరీ జరుపుకొంచున్న యూబీసీఏ వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ସେହି ପ୍ରକାର 51ତମ ବାର୍ଷିକ ମହିଳା ସମିତି ସଭା ఆయోజన କରିଥିବା ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ମୋର ଅଭିନନ୍ଦନ ଜ୍ଞାପନ କରେ। మరి మమ్మల్ని ప్రేమతో ప్రేమించిన మమ్మల్ని ఆహ్వానించిన యూబీసీఏ ఉమెన్ సమాజ్ వారికి, ఆఫీస్ బేరర్కు, అదే విధముగా తొరంగడ చర్చ్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారైన పసుపురెడ్డి గారికి, అదేవిధంగా ఆ స్త్రీల సమాజ పెద్దలు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి। ସେହି ପ୍ରକାର ମାନଙ୍କର ଉତ୍କଳ ବାପ୍ଟିଷ୍ଟ ମଣ୍ଡଳୀ ସମ୍ମିଳନୀର ସମସ୍ତ ଅଫିସ ବେରର ଏବଂ ମହିଳା ସମିତି ସମ୍ମିଳନୀର ସମସ୍ତ କର୍ମକର୍ତ୍ତୀ ମାନଙ୍କୁ, ସେହି ପ୍ରକାର ସ୍ଥାନୀୟ ମଣ୍ଡଳୀର ପାଳକ ପାସୁରେଡ୍ଡି ମହାଶୟଙ୍କୁ ମୋର నమస్కార జ్ఞాపన కరే। వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి। మంచాసీన ప్రభుଙ୍କର పాళక ମାନେ బడ ମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ମୋର ଅଭିନନ୍ଦନ ଜ୍ଞାପନ କରେ। చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి। ଆସନ୍ତୁ ଆମେ ସମସ୍ତେ ଆଖି ବନ୍ଦ କରିବା, ପ୍ରାର୍ଥନା କରିବା ଏବଂ ବାକ୍ୟ ଆଲୋଚନା କରିବା। మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా। ఇక మధ్యాహ్న సమయంలో తండ్రి నీ యొక్క వాక్యం మేము ధ్యానించబోచుండగా నీకు పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి। కృప చూపించు దేవా, మానవ మాతృలము తండ్రి దేవా, నాయనా నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి। మా హృదయంలో తండ్రి నీ యొక్క వాక్యమును మరుగు చేయక తండ్రి దేవా, దాన్ని చూడగలిగే, దాన్ని వినగలిగే, దాన్ని పాటించగలిగే హృదయాలను మాకు అనుగ్రహించమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున పేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్। లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, లూకా లిఖిత సుసమాచార ତାର 13 ଅଧ୍ୟାୟର 9 ପଦ ଯଦି ଆମେ ଦେଖିବା, అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను। ଟିକେ ପଢନ୍ତୁ। ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే, এই প্রভাত সময়ে যদি আমি দেখিবা, ఫలముల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము। ఎଠାରେ ఫଳ విషୟରେ ప్రభు କହିବା କଥା ଦେଖୁଛୁ। ఈ యొక్క నూతన సంవత్సరంలో, నూతన నెలలో, ఈ యొక్క ప్రాంగణంలో చేరి మనమందరము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన జీవితంతో దేవుని స్తుతించాలని, దేవుని ఘనపరచాలని దేవుడు మన గురించి కోరుకుంటున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము। परमेश्वर एठारे जो वाक्य दे अछंती ताहा आमानक निमंते ही नूतन वर्षर नूतन मासरे आमाने तांको सानिध्य रे जेपरि फलवान हेबा से चाहंती। అయితే ఈ చెట్టులు మనం చూసినట్లయితే దీనిలో కొన్ని చెడ్డ ఫలములు ఉంటాయి, కొన్ని మంచి ఫలములు కూడా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము। आमाने देखुछु ए गछरे केतोटी भल फल केतोटी खराब फल देखुछु। లూకా సువార్త 6వ అధ్యాయం 43-44 వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, అక్కడ ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు, ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును అని చెప్తున్నట్లుగా చూస్తున్నాము। లూకా 6 పర్వర 43-44 పదరే ఆమానే देखुछु भल गछरे खराब फल फळे नाही, खराब गछरे भल फल फळे नाही। ఈ విధంగా మనం చూసినట్లయితే స్టీఫెన్ చార్మోక్ అనే ఒక థియాలజియన్, ఒక పండితుడు అంటున్నాడు కదా, జనే పండిత ఏ ప్రకార కహంతి, మంచి పనులు హృదయాన్ని మంచిగా చేయవు గాని ఉత్తమ కార్య హృదయకు ఉత్తమ కరే, కింటు మంచి హృదయం మంచి పనులు చేస్తుంది అని చెప్తున్నట్లుగా మనం ఉత్తమ చూస్తున్నాము। హృదయ ఉత్తమ కార్య కరే బలి సే కహంతి। ఎంతో మంది ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు, అయితే అనేక లోక అనేక ఉత్తమ కార్య కరంతి, కింటు వారి యొక్క గొప్ప కోసమో లేదంటే వారి యొక్క మిగతా పనుల కోసమో వారు అవి చేస్తూ ఉంటారు, కానీ వారి యొక్క హృదయంలో యేసుక్రీస్తు లేకుండా ఈ యొక్క ఎన్ని గొప్ప పనులు చేసినా అది వ్యర్థముగా దేవుడు చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము। ఆమానే ఎଠାରେ ଦେଖୁଛୁ అనేక ଲୋକ అనేక କାର୍ଯ୍ୟ କରନ୍ତି, ସେମାନଙ୍କର ବଡ଼ିମା ନିମନ୍ତେ, ସେମାନଙ୍କର ନିଜର ଆଧିପତ୍ୟ ନିମନ୍ତେ, କିନ୍ତୁ
ଆଉ ଯୋଉମାନେ ହୃଦୟ ପୂର୍ବକ କରନ୍ତି ତାହା ଆମେ ଦେଖୁଅଛୁ। అదేవిధంగా జాన్ కాల్విన్ అనే ఒక థియాలజన్ కూడా అంటున్నాడు కదా, ଜନ୍ କ୍ୟାଲେରୀ ବୋଲି ଜଣେ କହନ୍ତି మంచి పనిలో మొదటి భాగం సంకల్పం, అదంటే లేదంటే ఆలోచన, లేదంటే కోరిక. ଆଉ ଉତ୍ତମ କାର୍ଯ୍ୟର ପ୍ରଥମ ବିଷୟ ହେଲା ସଂକଳ୍ପ ବା ଆମମାନଙ୍କର ଇଚ୍ଛା। రెండో భాగాన్ని మనం చూసినట్లయితే దాన్ని చెయ్యాలనే కోరిక, లేదంటే కృషి, పట్టుదలగా మనం అక్కడ చూస్తున్నాము. କରିବା ପାଇଁ ଉତ୍ତମ କାର୍ଯ୍ୟ ଆମମାନଙ୍କର ଗୋଟେ ପ୍ରତିବନ୍ଧକତା ରହିବାର ଆବଶ୍ୟକତା ఈ ରହିଛି। యొక్క మధ్యాహ్న సమయంలో మనము అంశముగా తీసుకున్న వచనాన్ని మనం చూసుకున్నాం కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాము. ଏହି ସମୟରେ ଆମମାନେ ପ୍ରଥମ ତିମୋଥୀ 2 ଅଧ୍ୟାୟର 10 ପଦ ପଢିବା। దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ସେଠାରେ ଏ ପ୍ରକାର ଲେଖାଯାଏ, ଧର୍ମପରାୟଣ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ସତ୍କର୍ମରେ ଆପଣା ଆପଣାକୁ ଭୂଷିତ କରନ୍ତୁ ବୋଲି ఈ ଲେଖାଯାଏ। విధముగా మనం చూసినట్లయితే ఫలములు అనగా క్రియలు అని మనం చూసినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. ଆମମାନେ ଫଳର ଅର୍ଥ କାର୍ଯ୍ୟ ବା କର୍ମ ବୋଲି ଦେଖୁଅଛୁ। సత్క్రియలు అనే విషయాన్ని మనం ఈ మధ్యాహ్న సమయంలో మనం తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ସତ୍କର୍ମ ବିଷୟରେ ଏହି ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ଆମମାନେ ଜାଣିବା ପାଇଁ ମୁଁ ଆଶା କରେ। ఈ యొక్క సత్క్రియలు అనే మీనింగ్ ని మనం చూసినట్లయితే ଏହି ସତ୍କର୍ମର ମିନିଂ ଯଦି ଅର୍ଥ ଯଦି ଆମେ ଜାଣିବାକୁ ହେଲେ ఆది కాండము 4వ అధ్యాయము 6, 7 వచనాల్లో మనం చూసినట్లయితే ଆଦି ପୁସ୍ତକ 4 ଅଧ୍ୟାୟ ତାର 6 ଏବଂ 7 ପଦରେ ଯଦି ଦେଖିବା అక్కడ కథ మనకందరికీ తెలిసిందే. ସେଠାର କାହାଣୀ ଆମେ ସମସ୍ତେ ଜାଣିଅଛୁ। కయీను హేబేలు అనే ఇద్దరు సహోదరులు, వారిద్దరూ కూడా ఆదాము హవ్వల సంతానముగా, వారిద్దరూ కూడా అర్పణలు దేవునికి తెచ్చినట్లుగా, మరి దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించినట్లుగా, కయీను యొక్క అర్పణను దేవుడు తృణీకరించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. ଆଉ ସେଠାରେ ଆମେ ଦେଖୁଅଛୁ କଇନ ହେବଲଙ୍କର ଆଉ ବଳିଦାନ ବିଷୟରେ ଆଉ ସେମାନେ କି ପ୍ରକାର ଆଣିଥିଲେ। మరి 6వ వచనంలో దేవుడు కయీనుతో అంటున్నాడు కదా, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని చెప్పినట్లుగా దేవుడు వార్నింగ్, లేదంటే హెచ్చరిక చేసినట్లుగా కయీనుకు మనం అక్కడ చూస్తున్నాము. କଇନକୁ ସଦାପ୍ରଭୁ ସେଠାରେ ଗୋଟେ ଆଉ ୱାର୍ଣ୍ଣିଂ ଦଉଅଛନ୍ତି। ସେ ପ୍ରକାର କହନ୍ତି, ସଦାପ୍ରଭୁ କଇନକୁ କହିଲେ, ତୁମ୍ଭେ କାହିଁକି କ୍ରୋଧ କରୁଅଛ ଆଉ କାହିଁକି ଅଧମୁଖ ହେଉଅଛ? ସତ୍କର୍ମ କଲେ କି ତୁମ୍ଭେ ଉର୍ଦ୍ଧ୍ୱମୁଖ ହେବ ନାହିଁ। ସତ୍କର୍ମ ନ କଲେ ପାପ ଦ୍ୱାରରେ ଛକିଥାଏ, ତୁମ୍ଭ ପ୍ରତି ତାହାର ବାସନା ରହିବ, ମାତ୍ର ତୁମ୍ଭେ ତାହା ଉପରେ କର୍ତ୍ତୃତ୍ୱ କରିବ। ఇక్కడ మనం చూసినట్లయితే హేబెలు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాడు. ଏଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ହେବଲଙ୍କର ଅର୍ପଣ ପ୍ରଭୁ ଗ୍ରହଣ କଲେ। అది ఏమిటి అర్పించాడు అన్నది కాదు, కానీ ఎటువంటి హృదయంతో అర్పించాడు అన్నది మనం ఇక్కడ చూడగలము. ସେ କଣ ଅର୍ପଣ କଲେ ତାହା ନୁହେଁ, ସେ କି ପ୍ରକାର ହୃଦୟର ସହିତ ଅର୍ପଣ କଲେ ତାହା ଅଟେ। హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, ଯଦି ଆମେ ଏବ୍ରୀ ପୁସ୍ତକ ତାର 11 ଅଧ୍ୟାୟର 4 ପଦ ଦେଖିବା, హేబేలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను అని రాసినట్లుగా మనం చూస్తున్నాం. ହେବଲ ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ଶ୍ରେଷ୍ଠତର ବଳି ଉତ୍ସର୍ଗ କଲେ ବୋଲି ଲେଖାଯାଏ। మరి ఈ ఉదయకాల సమయంలో మనము మన యొక్క హృదయం యొక్క పరిస్థితి, దానిని బట్టి మనం అర్పించే అర్పణలు దేవుడు అంగీకరిస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాము. ଆମମାନେ ଦେଖୁଛୁ ଆମମାନଙ୍କର ହୃଦୟର ପରିସ୍ଥିତି ପରମେଶ୍ୱର ଦେଖି ତାହା ଗ୍ରହଣ କରନ୍ତି। హేబేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మనం చూస్తున్నాము. ହେବଲ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭୟ ଭକ୍ତିରେ ଜୀବନ କାଟିବା ବ୍ୟକ୍ତି ପରି ଦେଖୁଛୁ। భయభక్తి అంటే దేవుని ఎడల విరిగి నలిగిన హృదయంగా మనం అక్కడ చూస్తున్నాము. ଭୟ ଭକ୍ତିର ଅର୍ଥ ଆମମାନେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଚୂର୍ଣ୍ଣ ହୋଇ ଜୀବନ କାଟିବା। విరిగి నలిగిన మనసును దేవుడు ఎప్పుడూ కూడా అలక్ష్యము చేయడు అని భగ్నచూర్ణ అంతఃకరణకు పరమేశ్వర କେବେ ମଧ୍ୟ ତୁଚ୍ଛ କରିବେ ନାହିଁ। రెండవదిగా మనం చూసినట్టే దేవుని హెచ్చించే స్వభావము హేబెలు కలిగినట్లుగా మనం చూస్తున్నాము. ଦ୍ୱିତୀୟ ବିଷୟ ମାନେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସେ ଉନ୍ନତ ସ୍ଥିତିରେ ରଖିବା ସ୍ୱଭାବ ହେବଲଙ୍କର ଅଛି। ఘనపరిచే హృదయము, దేవుని ଗୌରବ హెచ్చించే ଦେବାର హృదయము. ହୃଦୟ ହେବଲଙ୍କର ଅଛି। మరి ఈ విధముగా మనం చూసినట్లయితే దేవుడు ఇర్మియా గ్రంథము 20:12 వచనాలు మనం చూసినట్లయితే, జిరిమియా 20:12 పదରେ ଯଦି ଆମେ ଦେଖିବା, ఆత్మస్వరూపి అనే దేవుడు మన అంతరంగాలను పరిశోధించే దేవుడు, హృదయాలను
చూచే దేవుడిగా మనం అక్కడ చూస్తున్నాము. ସେମାନଙ୍କର ଅନ୍ତଃକରଣ ନିରୀକ୍ଷକ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି ବୋଲି ଆମେ ଦେଖୁଅଛୁ। మూడవదిగా మనం చూసినట్లయితే హృదయపూర్వకంగా హేబెలు తన అర్పణను అర్పించినట్లుగా మనం అక్కడ ତୃତୀୟରେ ଆମେ చూస్తున్నాము. ଦେଖୁଅଛୁ ହେବଲ ହୃଦୟ ପୂର୍ବକ ସେ ତାଙ୍କର ଅର୍ପଣକୁ ଅର୍ପଣ କଲେ। ఈ హృదయపూర్వకమైన అర్పణ ఏంటి అని మనం చూసినప్పుడు ଏଇ ହୃଦୟ ପୂର୍ବକ ଅର୍ପଣ କଣ ବୋଲି ଯଦି ଦେଖିବା, మన హృదయంలో కోరిక దేవుని ఎడల ఇచ్చ కలిగి ఉండవారంగా దేవుని ଆମମାନଙ୍କର ହୃଦୟରେ ଯୋଉ ବାଞ୍ଛା ଥାଏ ତା ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ରହିବାର ଆବଶ୍ୟକ। దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా హృదయం నీ కొరకు ఆశపడుచున్నదని దావీదు చెప్పినట్లుగా ଦାଉଦ କହନ୍ତି ହରିଣୀ ଯେ ରୂପ ଜଳ ସ୍ରୋତ ପାଇଁ ଧକାଏ ମୋର ପ୍ରାଣ ତୁମ ବାକ୍ୟ ପାଇଁ ଧକାଏ। అటువంటి ఆశను అటువంటి కోరికను మనం కలిగి ఉండవలసిందిగా మనం ఇక్కడ చూస్తున్నాము. ସେଇ ପ୍ରକାର ଆଶା ସେଇ ପ୍ରକାର ବାଞ୍ଛା ଆମମାନଙ୍କର ରହିବାର ଆବଶ୍ୟକତା అదే ରହିଛି। విధమైన కోరిక హేబెలు కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ସେଇ ପ୍ରକାର ବାଞ୍ଛା ହେବଲଙ୍କର ରହିଥିବାର ଆମେ ଦେଖୁଅଛୁ। మనం ఇక్కడికి వచ్చాం కదా, ଆମମାନେ ଏଠାକୁ ଆସିଅଛୁ। మరి ఏ విధముగా ఏ హృదయంతో మనం ఇక్కడికి వచ్చామన్నది ଆମେ మనం କେଉଁ ହୃଦୟ ଏଠାକୁ ଆସିଅଛୁ? ఏదో నామమాత్రంగా చేయాలి కాబట్టి చేయాలని వచ్చామా, లేదంటే ନାମକୁ ମାତ୍ର କରିବାର ଅଛି ବୋଲି ଆସିଅଛୁ କି? లేదంటే దేవుని హృదయపూర్వకంగా నేర్చుకోవాలి, దేని గురించి దేవుణ్ణి మనము ఆ ఆ భయభక్తులతో పూజించాలి, దేవుని గురించి నేర్చుకోవాలని వచ్చామా అని మనము మనల్ని మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ଜାଣିବା ପାଇଁ ଶିଖିବା ପାଇଁ ତାଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଆମେ ଆସିଅଛୁ କି? మత్తయి సువార్తలో దేవుడు అంటున్నాడు కదా, ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାରରେ ସେ మీరు କହନ୍ତି పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉంటున్నాయని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ତୁମ୍ଭେମାନେ ଅଷ୍ଟାଧରରେ ମୋହର ପ୍ରଶଂସା କର କିନ୍ତୁ ତୁମ୍ଭମାନଙ୍କର ହୃଦୟ ମୋ ଠାରୁ ବହୁ ଦୂରରେ ରହିଅଛି। మరి నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే హృదయ స్థితిని మనము మంచి హృదయ స్థితిని దేవుని యందు ఇష్టం కలిగిన హృదయ స్థితిని కలిగి ఉండవలసిందిగా మనము చూస్తున్నాము. ଆମମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ହୃଦୟ ପୂର୍ବକ ଇଚ୍ଛା ଅନୁଯାୟୀ ଜୀବନ କାଟିବାର ରହିଅଛି। మరి భయభక్తులు కలిగిన జీవితం అంటే వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వడము, ଭୟଭକ୍ତିର ଜୀବନ ଆମମାନେ ବାକ୍ୟକୁ ପ୍ରାଧାନ୍ୟତା ଦେବାର, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వడము, ପ୍ରାର୍ଥନାକୁ ପ୍ରାଧାନ୍ୟତା ଦେବାର। ఈ విధముగా మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు కదా, ଏଇ ପ୍ରକାର ଯଦି ଆମେ ଦେଖିବା ଦାଉଦ କହନ୍ତି నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానని చెప్తున్నాడు. ତୁମ୍ଭ ବିରୁଦ୍ଧରେ ମୁଁ ଯେପରି ପାପ ନ କରେ ଏଥିପାଇଁ ମୁଁ ତୁମ୍ଭର ବାକ୍ୟ ଆପଣା ହୃଦୟରେ ସଞ୍ଚୟ କରି ରଖିଅଛି। ఈ ఉదయకాలం సమయంలో స్త్రీలముగా పురుషులముగా మనం ఇక్కడ చేరి ఉన్నప్పుడు ଏଇ ହୃଦୟ ଏଇ ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ସ୍ତ୍ରୀ ଭାବରେ ପୁରୁଷ ଭାବରେ ଏଠାରେ ଏକତ୍ରିତ ହୋଇଥିବା ମାନେ మన హృదయ స్థితిని మనం ఈ రోజు చెక్ చేసుకోవాల్సిన వారంగా మనం ఉంటున్నాం. ఇక్కడ ଆମମାନଙ୍କର హృదୟର ପରିସ୍ଥିତିକୁ ଆମମାନେ ନିରୀକ୍ଷା କରିବାର ରହିଅଛି। సత్క్రియ అంటే మన హృదయ స్థితి, దేవుని యందు భయభక్తులు కలిగిన స్థితిని దేవుడు హృదయం ఈ సత్క్రియగా మనం ఇక్కడ చూస్తున్నాము. ଆଉ ସତ୍କର୍ମ ବୋଲି କହିଲେ ଆମମାନଙ୍କର ହୃଦୟକୁ ଏଠାରେ ଦେଖିବାର ଆବଶ୍ୟକତା ରହିଅଛି। రెండవదిగా మనం చూసినట్లయితే ఈ సత్క్రియలు అలంకారంగా మనం చూస్తున్నాము. ଏଇ ଦ୍ୱିତୀୟରେ ଆମେ ଯଦି ଦେଖିବା ଏଇ ସତ୍କର୍ମକୁ ଆମମାନେ ଅଳଙ୍କୃତ ଭାବରେ ବ୍ୟବହାର କରିବାର ଅଛି। మరి టైం ఎక్కువైంది కాబట్టి ఇవన్నీ నేను చదవట్లేదు. ଆଉ ସମୟ ଅଧିକ ହୋଇଥିବା ତ ମୁଁ ସମସ୍ତ ବିବରଣୀ କହିଉ ନାହିଁ। తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే ପ୍ରଥମ ତିମୋଥୀ ତାର 2 ଅଧ୍ୟାୟର 9 ଏବଂ 10 ପଦ ଯଦି ଦେଖିବା, స్త్రీలకు రాస్తున్నాడు కదా, మీరు మిగులు విలువ కలిగిన వస్త్రాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకొనక జడలు అల్లుకుంటయు లేదంటే బంగారంతోనైనా ముత్యములతోనైనా వీటితో మిమ్మల్ని మీరు అలంకరించుకొనక దేవుడు చెప్తున్నాడు కదా, భయభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ସେଠାରେ ଲେଖାଯାଏ ତୁମ୍ଭେମାନେ ଆବରଣ ଭୂଷଣ ବେଶଭୂଷାରେ ଆଉ ବିଭିନ୍ନ ପ୍ରକାରରେ ସୁସଜ୍ଜିତ ନ ହୋଇ ସତ୍କର୍ମରେ ଆପଣଙ୍କୁ ସଜାଅ ବୋଲି ଲେଖାଯାଏ। మరి స్త్రీలకు అలంకరణ అంటే మనం చెప్పనక్కర్లేదు కదా, ଆଉ ମା ମାନଙ୍କୁ ଭଉଣୀ ମାନଙ୍କୁ ଅଳଙ୍କାର ବୋଲି କହିଲେ ଇଚ୍ଛା ନାହିଁ, చాలా చాలా ఇష్టం మనకి కదా. ବହୁତ ଇଚ୍ଛା। మరి బట్టలు కానీ బంగారం కానీ లేదంటే జడలు అల్లుకోవడం కానీ చాలా ఇష్టం మనకి. ଆଉ ଲୁଗା ହଉ ବା ଯାହା କିଛି ହଉ ବିଶେଷ କରି ବେଣୀ ପକେଇବାର ମା ମାନଙ୍କୁ ଭଉଣୀ ମାନଙ୍କୁ ବହୁତ ଇଚ୍ଛା। అయితే అవన్నీ వేసుకోవడం తప్పు కాదు కానీ ଆଉ ସେ ପ୍ରକାର ବେଣୀ ପକେଇବାର ଭୁଲ ନାହିଁ, କିନ୍ତୁ దాన్ని అతిగా ప్రేమించడం, ତାକୁ ଅତ୍ୟଧିକ ଭାବରେ ପ୍ରେମ କରିବା, దేవుని కంటే ఎక్కువగా వాటిని ప్రేమించడం, ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଅଧିକ ପ୍ରେମ କରିବା। మరి వాటి కోసం కుటుంబాల్లో కలహాలు కొని తెచ్చుకోవడం, ଆଉ ସେଥିପାଇଁ ଅନେକ ପରିବାରରେ ଅଶାନ୍ତି ମଧ୍ୟ ଆସିଥାଏ। అటువంటివి దేవునికి ఇష్టం లేని పనులుగా మనం ఇక్కడ ସେଇ చూస్తున్నాం. ପ୍ରକାର ବିଷୟ ପରମେଶ୍ୱର ଚାହାନ୍ତି మరి ନାହିଁ। పేతురు కూడా తన మొదటి పత్రికలో
రాస్తున్నాడు కదా, ପ୍ରଥମ ପିତରରେ ମଧ୍ୟ ଲେଖାଯାଏ। అదే విషయాలు చెప్తూ జడలు అల్లుకోవడం, ଆଉ బంగారు ସେ నగలు 3 పెట్టుకోవడం, ରୁ 6 ପଦରେ ସେଇ ବିଷୟରେ ହିଁ ସବୁ ଲେଖାଯାଇଅଛି। మీరు మృదువైనట్టు సాధువైనట్టు గుణమును అలక్ష్యాంకరం గల మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను అని చెప్తున్నాడు, ఇట్లా మనం చూస్తున్నాం। ଆଉ ସେଠାରେ ଏ ପ୍ରକାର ଲେଖାଯାଏ, ସେ ପ୍ରଥମ ପିତର ତାର 3 ପର୍ବର ତାର 3 ପଦରେ ଏ ପ୍ରକାର ଲେଖାଯାଏ। ପୁଣି କେଶବେଶ, ସୁବର୍ଣ୍ଣ ଆଭରଣ ଓ ସୁନ୍ଦର ବସ୍ତ୍ର ପରିଧାନ, ଏପରି ଯେଉଁ ବାହ୍ୟଭୂଷଣ ତାହା ତୁମ୍ଭମାନଙ୍କର ଭୂଷଣ ନ ହୋଇ ହୃଦୟର ଯେଉଁ କମଳ ଓ ଶାନ୍ତିଯୁକ୍ତ ଗୁପ୍ତ ସ୍ୱଭାବ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ବହୁମୂଲ୍ୟ, ତାହା ହିଁ ତୁମ୍ଭମାନଙ୍କର ଅକ୍ଷୟ ଭୂଷଣ ହେଉ। మరి అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది అని మనం చూస్తున్నట్లుగా ଆଉ మనం ତାହା చూస్తున్నాం। ପରମେଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଅକ୍ଷୟ ଭୂଷଣ ହେଉ ବୋଲି ଲେଖାଯାଏ। మరి ఇక్కడ రెండు అలంకారాలు చూస్తున్నాం కదా, ଏଠାରେ 2ଟି ଭୂଷଣ ବିଷୟରେ ଲେଖାଯାଏ। భౌతికమైన అలంకారాలు, ଆଉ ଜାଗତିକ ଭୂଷଣ, ఆత్మీయ అలంకారాలు। ଆତ୍ମିକ ଭୂଷଣ। సో భౌతికమైన అలంకారాల వైపు మనము వెళ్ళక ଆମମାନେ ଜାଗତିକ ଅଳଙ୍କାର ମଧ୍ୟକୁ ଭୂଷଣ ମଧ୍ୟକୁ ନ ଯାଇ మనకు కావాల్సిన అలంకారాలు ఏంటి అని మనం చూసినట్లయితే, ଆମମାନଙ୍କର ଆବଶ୍ୟକ ଭୂଷଣ କଣ ବୋଲି ଯଦି ଦେଖିବା, అణకువ, స్వస్థ బుద్ధి, తగుమాత్రపు వస్త్రములు, లేదంటే హృదయపు అంతరంగ స్వభావము, సాధువైన మృదువైన గుణము, వీటిలన్నిటినీ కూడా పేతురు గాని పౌలు గారు గాని మనకు ఈ యొక్క అలంకారాలు ఉండవలసిందిగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము। ପିତର ଏ ପ୍ରକାର କହନ୍ତି, ହୃଦୟରେ ଯେଉଁ କୋମଳ ଓ ଶାନ୍ତିଯୁକ୍ତ ଗୁପ୍ତ ସ୍ୱଭାବ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ବହୁମୂଲ୍ୟ, ତାହା ହିଁ ତୁମ୍ଭମାନଙ୍କର ଅକ୍ଷୟ ଭୂଷଣ ହେଉ। అదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే పేతురు గారు మనకి ఒక ఎగ్జాంపుల్ లేక ఉదాహరణ కూడా మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాము। ସେଇ ପ୍ରକାର ପିତର ଗୋଟିଏ ଉଦାହରଣ ଆମମାନଙ୍କୁ ଦେଉଅଛନ୍ତି। సారా మనకందరికీ తెలిసిన స్త్రీ కదా, అబ్రహాము యొక్క భార్యగా ఆమె విన విధేయతలు కలిగినదిగా, లోబడి ఉండినదిగా మనం అక్కడ చూస్తున్నాము। ଅବ୍ରାହମଙ୍କର ସ୍ତ୍ରୀ ସାରାଙ୍କ ବିଷୟରେ ଆମେ ସମସ୍ତେ ଜାଣିଅଛୁ, ସେ କି ପ୍ରକାର ନମ୍ର ବଶୀଭୂତା ସ୍ତ୍ରୀ ଦେଖୁଅଛୁ। ఇదే విధముగా మనం చూసినట్లయితే అనేక మంది ఇక బైబిల్లో మనము స్త్రీలను చూస్తున్నాము। ସେଇ ପ୍ରକାର ବାଇବଲରେ ଆମେ ଅନେକ ସ୍ତ୍ରୀ ଲୋକମାନଙ୍କୁ ଦେଖୁ। రూతును మనం చూసినట్లయితే ରୁଥକୁ ଯଦି ଆମେ ଦେଖିବା, కుటుంబ విలువలను పాటించిందిగా మనం అక్కడ చూస్తున్నాము। ପରିବାରର ମୂଲ୍ୟବୋଧକୁ ସେ ବୁଝିଥିବା ବ୍ୟକ୍ତି ପରି ଦେଖାଯାଏ। ప్రేమ దయ కలిగిన దానిగా మనం చూస్తున్నాము। ପ୍ରେମ ଦୟା ଦେଖାଯାଏ। తన అత్తను వెంబడించినట్లుగా, తన అత్తను తను దయతో చూసుకున్నట్లుగా, తన అత్త దేవుడైన దేవుణ్ణే తనకు దేవుడిగా చేసుకున్నట్లుగా, తన అత్తను వెంబడించి ఆమె ఎడ దయ చూపించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం। ତାଙ୍କ ଶାଶୁଙ୍କର ପଶ୍ଚାତବର୍ତ୍ତୀ ହେଲେ, ତାଙ୍କ ଶାଶୁଙ୍କର ପରମେଶ୍ୱର ହିଁ ତାଙ୍କର ପରମେଶ୍ୱର ହେଲେ, ତାଙ୍କ ଶାଶୁଙ୍କ ସହିତ ରହିବା ପାଇଁ ହିଁ ସେ ଇଚ୍ଛା କଲେ। కష్టపడి పనిచేసేదిగా చూస్తున్నాము, అత్త బాగోగులు చూసిందిగా, అదే విధముగా ଆଉ ସେ ନିଜେ ପରିଶ୍ରମ କରି ରହିଲା ପରି ଦେଖୁଅଛୁ। తన ప్రవర్తనను కూడా మనం చూసినట్లయితే బోయస్ చెప్తాడు కదా, నీ ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఇంకను మెరుగైనట్లుగా మనం చూస్తున్నాం। ତାଙ୍କର ଆଚରଣ ବିଷୟରେ ବୟାଜ କହନ୍ତି, ପୂର୍ବ ଆଉ ଆଚରଣ ଠାରୁ ଏବେ ଅଧିକ ଭଲ ଅଛି ବୋଲି। ఈ విధంగా చూసినట్లయితే హన్నాను కూడా మనం చూసినట్లయితే తను బిడ్డలు లేనప్పటికీ కూడా, తను గొడ్రాలైనప్పటికీ కూడా, తను బాధపడినప్పటికీ కూడా తను వేరే వారిని నిందించక దేవునికి తన యొక్క మొరను పెట్టుకొనుచు। ଏ ପ୍ରକାର ହାନ୍ନାଙ୍କ ବିଷୟରେ ଯଦି ଆମେ ଦେଖିବା, ସେ ଜଣେ ବନ୍ଧ୍ୟା ହେଲେ ମଧ୍ୟ ସେ କେବେ ମଧ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଛାଡ଼ିଲେ ନାହିଁ। ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ କାକୁତି ବିନତି ଆଉ କରି ସେ ପୁତ୍ର ପ୍ରାପ୍ତ ହେଲେ। ఆ యొక్క కుమారుని సమూయేల్ని తను దేవుని యందు భయభక్తులతో పెంచిన విధముగా మనకందరికీ తెలిసింది। ఆ పుత్ర ప్రాప్తి ହେଲା ପରେ ନିଜର ପୁତ୍ର ସାମୁଏଲକୁ କି ପ୍ରକାର ପରମେଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଭୟ ଏବଂ ଭକ୍ତିରେ ବଢାଇଲେ। దేవుని గురించిన భయభక్తులు కలిగిన స్త్రీగా, దేవుని గురించి పాడిన పాటను మనం ఆ సమూయేలు గ్రంథంలో మనం చూడగలం। ସାମୁଏଲ పుస్తକରେ ପରମେଶ୍ୱରଙ୍କ నిମନ୍ତେ ଗାଇଥିବା ଗୀତ ଗୁଡାକ ଆମେ ଦେଖିଥାଉ। ఈ విధంగా రాహాబు వేషను కూడా మనం చూస్తున్నాము। ଏ ପ୍ରକାର ରାହାବ ବେଶ୍ୟାଙ୍କ ବିଷୟରେ ମଧ୍ୟ ଆମେ ଜାଣୁ। క్రియలను బట్టి నీతిమంతురాలుగా ఆమె తీర్చబడినట్లుగా మనం చూస్తున్నాము। ଆଉ କ୍ରିୟା ହେତୁ ସେ ଜଣେ ଧାର୍ମିକ ଭାବରେ ପରିଣତ ହେଲା। మరి ఇశ్రాయేల్ అందరూ వచ్చి ఆ యొక్క పట్టణాన్ని వాడు
జయిస్తారని నమ్మింది యేసుక్రీస్తుని దేవుణ్ణి నమ్మినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ଆସି ତାହା ଜୟ କରିବେ ଏହା ସେ ବିଶ୍ୱାସ କଲା, ପରମେଶ୍ୱରଙ୍କୁ ମଧ୍ୟ ବିଶ୍ୱାସ କଲା। ఎరికో పట్టణాన్ని నాశనం చేసినప్పుడు ఆమెను ఆమె కుటుంబమును తను రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ଜେରିକୋ ନଗର ନଷ୍ଟ ହେବା ବେଳେ ତାଙ୍କୁ ତାଙ୍କ ପରିବାରକୁ ପରମେଶ୍ୱର ରକ୍ଷା କଲେ। వీరి యొక్క పేర్లు మరి జీవ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాము. ଏମାନଙ୍କ ସମସ୍ତଙ୍କର ନାମ ଜୀବନ ପୁସ୍ତକରେ ଲେଖା ଯାଇଅଛି। మరి మనకి అందరికీ తెలిసిన విధముగానే సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పిన విధంగా అదే విధంగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది అని మనం అక్కడ చూస్తున్నాము. ସେଇ ପ୍ରକାର ମାନେ ହିତୋପଦେଶ 21 ପର୍ବରେ ଦେଖୁ ଯେ ଗୁଣବତୀ ସ୍ତ୍ରୀ ଆଉ ବିଷୟରେ ఈ యొక్క భార్య ఈ యొక్క స్త్రీ యొక్క గుణాలను మనం చూసినట్లయితే వీరందరి గుణాలను మనం చూచాం కదా. ఈ యొక్క స్త్రీ యొక్క గుణాలను మనం చూసినట్లయితే ఆమెకు బలము ఘనత వస్త్రములుగా చూస్తున్నాము. భయభక్తులు కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాము. అదే విధంగా కష్టపడి పనిచేసే స్త్రీగా మనం ଆଉ ସେ చూస్తున్నాము. ଭୟ ଭକ୍ତି କରୁଅଛି, ପରିଶ୍ରମ କରି ନିଜ ଗୃହ ବିଷୟରେ ସଜାଡୁଅଛି। ଆଉ ସେଥିପାଇଁ ଲେଖାଗଲା ଗୁଣବତୀ ସ୍ତ୍ରୀ କିଏ ପାଇପାରେ, ମୁକ୍ତା ଠାରୁ ହିଁ ତାହାର ମୂଲ୍ୟ ଅଧିକ ବୋଲି। ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. এই সমস্ত বিষয় মানে জানিଅଛୁ। మరి లూకాసు వార్తలో కూడా అనేక మంది స్త్రీలు దేవునికి తమ యొక్క ఆస్తితో ఉపచారం చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. ଆମେ ଲୋକଲିଖିତ ସୁସମାଚାରରେ ମଧ୍ୟ ଅନେକ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କୁ ଦେଖିଥାଉ। అదే విధంగా ఎస్తేర్ను కూడా చూసినట్లయితే ఆమె అలంకారాల వైపు తను మనసు పెట్టక దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఒక రాణిగా ఆమె చేయబడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. ଏଷ୍ଟରଙ୍କ ବିଷୟରେ ଯଦି ଆମେ ଦେଖିବା, ସେ ଅଳଙ୍କାର ପ୍ରତି ଆକୃଷ୍ଟ ହେଲେ ନାହିଁ, କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରି ରାଜାଙ୍କର ଆଉ ମହାରାଣୀ ହୋଇପାରିଲେ। ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ స్త్రీలందరూ నేను ఎవరినైతే చెప్పానో వీరందరూ కూడా ఇంకా అనేక మంది స్త్రీలు కూడా బైబిల్లో ఉన్నట్లుగా చూస్తున్నాము. ଆଉ ଯେଉଁ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ବିଷୟରେ ମୁଁ କହିଲି, ଆହୁରି ଅନେକ ସ୍ତ୍ରୀ ଲୋକମାନେ ମହିଳା ମାନେ ଅଛନ୍ତି ବାଇବଲରେ। వీరందరికీ కూడా ଆପଣ ମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ఈ యొక్క ఆత్మీయ అలంకారాలుగా మనం చూస్తున్నాము. ଆମେ ଆତ୍ମିକ ଅଳଙ୍କାର ବିଷୟରେ ଚିନ୍ତା କରୁଅଛୁ। వీరందరూ కూడా తమ స్వపురుషులకు లోబడి ఉండి ଆଉ ନିଜ ନିଜ ସ୍ୱାମୀଙ୍କର ବଶୀଭୂତା ହୋଇ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କରି ఆత్మ ఫలము ఏదైతే ఉందో ଆତ୍ମାଙ୍କର ଫଳ ଯାହା ଅଛି, గలతీ 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము ఏవైతే ఉన్నాయో ଗାଲାତି 5:22ରେ ଯାହା ଲେଖା ଯାଇଅଛି, ସେ ସମସ୍ତ ఈ యొక్క గుణాలన్నిటిని కూడా వారు అనుసరించి నడుచుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ସେଇ ସମସ୍ତ ଗୁଣକୁ ସେମାନେ ପାଳନ କରି ଯିବା ପରି సో ఈ ଦେଖାଯାଉଛି। యొక్క ఫలాన్ని వారి జీవితాల్లో వారు ఫలించినట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ସେଇ ଫଳ ସେମାନଙ୍କ ଜୀବନରେ ଫଳବତୀ ହେଲା ପରି ఈ ଦେଖୁଅଛୁ। మధ్యాహ్న సమయంలో మనమందరము స్త్రీలముగా చేరిన మనమందరము కూడా ఈ యొక్క విషయాల్ని చాలా సార్లు మనము చదువుకొని ఉంటాము, విని ఉంటాము. ଆଉ ମହିଳା ସମିତିରେ ଯୋଗ ଦେଇଥିବା ମା ମାନେ, ଭଉଣୀ ମାନେ, ଆମେ ସମସ୍ତେ ଏ ବିଷୟକୁ ପଢିଅଛୁ, ଜାଣିଅଛୁ। మరి ఎంతవరకు మనము వాటిని మనము అనుసరించి నడవగలుగుతున్నామన్నది మనం ఈ మధ్యాహ్నం కాలంలో మనల్ని మనం ହେଲେ పరీక్షించుకోవాల్సిన ଆମେ వారమై ఉన్నాము. ସମସ୍ତେ କେତେ ଦୂର ସେଇ ସମସ୍ତ ପାଳନ କରୁଅଛୁ, ନିଜ ନିଜକୁ ପରୀକ୍ଷା କରିବା। ఇది విని వెళ్ళిపోయే సమయం కాదు కానీ ଏହା ଶୁଣିକି ଚାଲିଯିବାର ସମୟ ନୁହେଁ। మనల్ని మనం పరీక్షించుకుంటూ మనలో ఆ యొక్క గుణాలను మనము నింపుకుంటూ మనము ଆମମାନେ ନିଜକୁ ନିଜେ ପରୀକ୍ଷା କରିବା, ସେଇ ସମସ୍ତ ଗୁଣ ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ରଖିବା। మనము ఈ లోకంలో వెలుగు వలె ଏଇ ଜଗତରେ ଆମମାନେ ଆଲୋକ ପରି, ఫలాలు ఫలించు వారి వలె ଫଳ ଫଳିବା ଲୋକ ପରି మనం ఈ లోకంలో ఉండాలని దేవుడు మనల్ని ଆମମାନେ కోరుకుంటున్నాడు. ଏଇ ଜଗତରେ ବଞ୍ଚିବା ପାଇଁ ପରମେଶ୍ୱର ଚାହାନ୍ତି। సో మొదటి సత్క్రియ నేను చెప్పింది ఏంటండి, ମୁଁ ପ୍ରଥମ ସତ୍କାର୍ଯ୍ୟ କଣ ବୋଲି କହିଲି? హేబేలు స్థితిలో మనం చూసినట్లయితే ହେବେଲଙ୍କ ସ୍ଥିତିରେ ଯଦି ଆମେ ଦେଖିବା, హృదయంలో ఉన్న భయభక్తులు కలిగిన స్థితి. ହୃଦୟ ମଧ୍ୟରେ ଥିବା ଭୟ ଭକ୍ତିର ସ୍ଥିତିକୁ ବୁଝାଏ। రెండవదిగా మనం చూసినట్లయితే ఈ సత్క్రియలు ଦ୍ୱିତୀୟ ସତ୍କର୍ମ ମୁଁ କହିଲି, మనకు అలంకారాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ଆମମାନଙ୍କର ଆଉ ଭୂଷଣ ହୋଇ ରହିବା ପାଇଁ ପରମେଶ୍ୱର ଚାହାନ୍ତି। మూడవదిగా మనం చూసినట్లయితే ତୃତୀୟରେ ଯଦି ଆମେ ଦେଖିବା, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ଫିଲିପିୟ 3వ వచనం. ପୁସ୍ତକ మొదటి అధ్యాయము 1 ପର୍ବର 3 ପଦ। మొదటి దినము నుండి చదవండి. ମୁଁ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଯେତେଥର ସ୍ମରଣ କରେ ସେତେଥର ମୋହର ଈଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଇଥାଏ। మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి
మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ଆଉ ତେଲୁଗୁରେ 3 ପଦରେ ଲେଖାଯାଏ, ଓଡ଼ିଆରେ 4, 5, 6 ପଦରେ ଲେଖାଯାଏ। సో ఈ యొక్క సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట, ସୁସମାଚାର ପକ୍ଷରେ ତୁମ୍ଭମାନଙ୍କ ସହଭାଗିତା దీనిని దేవుడు సక్రియగా చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆକୁ ପରମେଶ୍ୱର ସତ୍କାର୍ଯ୍ୟ ଭାବରେ సో ఈ ଦେଖୁଛନ୍ତି। సువార్తను ప్రకటించడం అనేది మనకందరికీ తెలిసిన విషయమే. এই ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବା ଆମେ ସମସ୍ତେ పౌలు ଜାଣିଅଛୁ। గారు అంటున్నారు కదా, ପାଉଲ କହନ୍ତି సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని చెప్తున్నాడు. ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବାର ବୋଝ ମୋ ଉପରେ ଦିଆଯାଇଅଛି। యేసుక్రీస్తు అంటున్నాడు కదా, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହନ୍ତି, ఆ మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, ମାର୍କ 15:16 ପଦରେ ଲେଖାଯାଏ, సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్తున్నాడు. ଆଉ ପୃଥିବୀର ପ୍ରାନ୍ତ ପର୍ଯ୍ୟନ୍ତ ଯାଇ ତୁମେମାନେ ସୁସମାଚାର ଘୋଷଣା କର। క్రైస్తవులుగా జీవిస్తున్న మనమందరము కూడా ఈ సమయంలో ଖ୍ରୀଷ୍ଟିଆନ ଭାବରେ ଜୀବନ ଯାପନ କରୁଥିବା ମାନେ ସମସ୍ତେ మనకి ఈ యొక్క గ్రేట్ కమిషన్, ଆମମାନଙ୍କୁ ପରମେଶ୍ୱର ଦେଇଥିବା ମହାନ ଆଜ୍ଞା ଏହା। ఈ యొక్క సత్క్రియను మనం చేసినప్పుడు, సువార్త ప్రకటన అనే এই సత్క్రియను, ସତ୍କର୍ମ ଅର୍ଥାତ୍ ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବାର କାର୍ଯ୍ୟ ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ చివరి వచనంలో మనం చూసినట్లయితే, ଆଉ ସେ 28 ଫିଲିପି 1:28 ଶେଷ ଅଂଶରେ ଯଦି ଦେଖିବା, క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସୁସମାଚାର ସମ୍ବନ୍ଧରେ ଆଚରଣ କର ବୋଲି ଲେଖାଯାଏ। మనము ఈ సువార్త అంటే దేవునికి చెప్పడం, దేవుని గురించి ఇతరులకు చెప్పడమే కాదు గాని, ସୁସମାଚାର ବୋଲି କହିଲେ ଅନ୍ୟମାନଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ କହିବା ତାହା ନୁହେଁ। మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన సమస్తము కూడా సువార్తను ప్రకటించేవిగా ఉండాలని మనం ఇక్కడ చూస్తున్నాము. ଆମମାନଙ୍କର କଥା, ଆମମାନଙ୍କର ଆଚରଣ, ଆମମାନଙ୍କର ବ୍ୟବହାର ସମସ୍ତ ସୁସମାଚାର ପ୍ରଚାର କରେ। మరి మాటల విషయానికి వస్తే స్త్రీలకు మనం చెప్పవలసింది ఏమీ లేదు. ଆମମାନଙ୍କର କଥା ବିଷୟରେ ଯଦି ଆସିବା, ମା ମାନଙ୍କ ବିଷୟରେ, ଭଉଣୀ ମାନଙ୍କ ବିଷୟରେ କହିବାର କିଛି ନାହିଁ। మరి అనేకమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ଅନେକ କଥା ଆମ ମା ମାନେ କଥା ହୁଅନ୍ତି। ముందొక మాట, వెనకాల ఒక మాట, లేదంటే వాళ్ళని గుర్చి చూచి వాళ్ళని గుర్చి తీర్పు తీర్చడం, వారు ఇలాగా వారు అలాగా, ଆଗ ଗୋଟେ କଥା ପଛରେ ଗୋଟେ କଥା, ସେମାନଙ୍କୁ ଦେଖି ବିଚାର କରିବାର ବିଷୟ। మరి ఇవన్నీ కూడా తప్పు అని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ଏ ସମସ୍ତ ବିଷୟ ଭୁଲ ବୋଲି ପ୍ରଭୁ କହନ୍ତି। మనము ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని ప్రతి ఒక్క మాట కూడా దేవుడు అక్కడ రికార్డ్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆମମାନେ ଯେତେ ସବୁ କଥା ହଉଛୁ, ପରମେଶ୍ୱର ସେଠାରେ ତାହା ଆଉ ରେକର୍ଡ କରି మీరు ରଖୁଛନ୍ତି। మాట్లాడే ప్రతి మాటను బట్టి మీరు జవాబు చెప్పుకోవాల్సిన వారమై ఉంటున్నామని ତୁମେମାନେ చెప్తున్నాడు. କଥା ହୋଇଥିବା ସମସ୍ତ କଥା ପାଇଁ ସେ ବିଚାର ସିଂହାସନ ସମ୍ମୁଖରେ ଠିଆ ହେବାକୁ ପଡିବ। మరి మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ଆଜି ଆମମାନଙ୍କର ଆଚରଣ କି ପ୍ରକାର ଅଛି? మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు, ଆଜି ଆମମାନଙ୍କର କଥା, ଆମମାନଙ୍କର ଆଚରଣ ବ୍ୟବହାର, ଆମମାନଙ୍କର କାର୍ଯ୍ୟ କି ପ୍ରକାର ଅଛି? ఈ విధంగా మనం చూసినట్లయితే మూడవదిగా ఈ సత్క్రియ అంటే సువార్త ప్రకటనగా మనం చూస్తున్నాము. এই ପ୍ରକାର ଯଦି ଆମେ ଦେଖିବା, এই ସତ୍କାର୍ଯ୍ୟକୁ ତୃତୀୟ ନମ୍ବରରେ ଆମେ ସୁସମାଚାରକୁ సో ଦେଖୁଅଛୁ। మూడు విషయాలు మనం చూసాం. ఏమిటంటే ఫస్ట్ది, ଆମେ ତିନୋଟି ବିଷୟ ଦେଖିଲୁ। ପ୍ରଥମ ବିଷୟ హృదయమునందు କଣ? భయభక్తులు కలిగిన స్థితి సత్క్రియ. ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ଭୟ ଭିତ୍ତିରେ ଜୀବନ କାଟିବା ହିଁ దేవుని ସତ୍କାର୍ଯ୍ୟକୁ హెచ్చించే ସୂଚାଏ। హృదయము, ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଉଚ୍ଚୀକୃତ କରିବାର, దేవుని యందు ఆశ కలిగిన హృదయము, ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ଆସକ୍ତ ହୋଇ ରହିବାର, కోరిక కలిగిన హృదయము. ପରମେଶ୍ୱରଙ୍କୁ ବାଞ୍ଛା କରିବାର। రెండవదిగా మనం చూసినట్లయితే ఈ సువార్త, ఈ యొక్క సత్క్రియ అంటే అలంకారంగా మనం చూస్తున్నాము. ଦ୍ୱିତୀୟ ବିଷୟ ଦେଖିଲୁ, ଏହି ସତ୍କାର୍ଯ୍ୟ ଅର୍ଥାତ୍ ଭୂଷଣକୁ ସୂଚାଏ। ఏం అలంకారాలు అంటే గుణాలు, మంచి ଆମମାନେ గుణాలు. କୋଉ ବିଷୟରେ ଭୂଷିତ ହେବାର ଅଛି ନା ସେଇ ଗୁଣ ଗୁଡାକ କୁହାଗଲା। ఈ మూడు విషయాల్ని మనం చూసిన తర్వాత నాలుగవదిగా మనం చూసినట్లయితే এই ତିନୋଟି ବିଷୟ ଦେଖିଲା ପରେ ଚତୁର୍ଥ ବିଷୟ ଦେଖିବା। ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎఫెసీ 2:10 అధ్యాୟରେ ଲେଖାଯାଏ, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్తున్నాడు. କାରଣ ଆମ୍ଭେମାନେ ତାହାଙ୍କ ରଚନା, ଯେ ସମସ୍ତ ସତ୍କାର୍ଯ୍ୟ ଆମ୍ଭେମାନେ କରିବୁ ବୋଲି ଈଶ୍ୱର ପୂର୍ବରୁ ଆୟୋଜନ କରିଥିଲେ, ଆଚରଣରେ ସେ ସବୁ ସାଧନ କରିବା ନିମନ୍ତେ ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କ ଠାରେ ସୃଷ୍ଟ। మరి మనమందరం మానవులుగా అనేక సార్లు కష్టాల్లో ఉన్నప్పుడు అసలు నేను ఎందుకు పుట్టాను,
అని అనుకునే సమయాలు కూడా మనకు ఉంటూ ఉంటాయి. आमने मनुष्य भावरे अनेक थर चिंता करिथाउ भाबिथाउ मु काहीकि जन्म हली बोली అదే విధంగా యోబు కూడా అంటున్నాడు కదా, सेई प्रकार आइब कहंती నేను నా తల్లి గర్భంలో ఉండి బెడలక పోయి ఉంటే బాగుండేదేమో मु అన్నట్లుగా. मो मातार गर्भरे नष्ट होई जाइथिले भलो होइतांता అయితే తన పూర్వస్థితి కలిగినట్టు మరలా దేవుని అతడు స్తుతించినట్లుగా మనం से చూస్తున్నాము. पुनर्बार पूर्व स्थिति अधिक पाइला परे परमेश्वरंकर स्तुति करूछ మరి ఏమిటి ఈ సక్రియలు, మరి దేవుడు ఎందుకు మనకి ముందుగానే సిద్ధపరచడానికి చెప్పినట్లయితే, आ जदि काहीके सत्कर्म पूर्वरु प्रभु काहीके सब करि अछंती बोली जदि आमे चिंता करिबा మనం మాట్లాడుకున్న మొదటి 3 పాయింట్స్, आमे पूर्वरु आलोचना करिथिबा तीनोटी विषय దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము, परमेश्वरଙ୍କ प्रति भय भक्तिर सहित जीवन काटिबा ఈ గుణాలు ఏమైతే ఉన్నాయో లేదంటే ఆత్మ ఫలములో ఉన్న ఆ యొక్క గుణాలు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా మనం కలిగి జీవించడము, आत्माଙ୍କ फलरे जो सब गुण गुडी को रही अछि सेही समस्त माने प्राप्त होई जीवन काटिबा అదే విధముగా सेही प्रकारे మనమందరము కూడా ఒకరికొకరు లోబడి ఉండే తత్వం కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు जनकु చూస్తున్నాడు. जणे आमे बसीभूत हेबार विषय मानक ठार रहिबार आवश्यक ఈ విధముగా మనం చూసినట్లయితే एही प्रकार जो देखिबा దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు ఏమిటి అంటే ఈ 3 కూడా మనం చూచాము. आ परमेश्वर पूर्वरु आमानक निमंते रखिथिबा विषय सब तीनोटी आमे देखिलु ఐదవదిగా మనం చూసినట్లయితే आ द्वितीय रे जो देखिबा తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, प्रथम तिमोथी तार 6 अध्याय 19 पद जो देखिबा వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలోను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుమని రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. आ सेठरे 6 रो 18 एवं 19 पद रे प्रकार लिखा जाए पुणी परोपकारी करी समस्त सत्कर्म रे धनी होंती आ मुक्त हस्तरे उदार भावरे दान करंती एथि निमंते तुम मानकु से मानकु आज्ञा दियो एही प्रकार कले से माने भावी जीवन निमंते उत्कृष्ट मूलधन आपणा आपणा पाई संचय करिवे जेपरि प्रकृत जीवन प्राप्त होंती ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఇక క్రైస్తవ జీవితాన్ని ఎందుకు మనము పాటిస్తున్నాము లేదంటే దీనిలో ఉన్నాము అని చూస్తే, एठारे बसिथिबा माने काहीकि ख्रीष्टीय जीवन यापन आमे करूछु माने రాబో లోకము కొరకే, आगामी जीवन निमंते పరలోక రాజ్యము నిమిత్తమై, भावी जीवन निमंते स्वर्ग राज्य ఈ निमंते లోకములో మనం క్రీస్తుని కలిగి एई जगत रे आमे ख्रीष्टंकु प्राप्त होई శాంతిని సమాధానమును కలిగి జీవించడానికే మనము शांति समाधान रे जीवन काटिबा पाय దేవుని आमे మనం అనుసరిస్తున్నాము. परमेश्वरंकर अनुसरण करूछु మరి ఇదే విషయాన్ని ఇక పౌలు గారు కూడా తిమోతికి రాస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. आ से प्रकार ए विषय को पुनर्बार पाउल तिमोथी को लिखंती వాస్తవమైన జీవము ఏంటి అంటే పరలోక రాజ్యంలో మనము జీవించే జీవితమే. वास्तव जीवन कोन माने स्वर्ग राज्य रे जीवन काटिबा जीवन రాబో కాలానికి పునాది మన ఏది అని మనం చూసినట్లయితే, आगामी भावी जीवन निमंते आ कोन मूल पुनादी माने कहिले మేలు చేయువారును ఇతరులకు మేలు చేయువారంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. परोपकार करिबार आवश्यक बोली एठारे लिखा जाय సత్క్రియలోనే ధనాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. सत्कर्म रे धनी हेबाकु पड़िबा आमे వీటన్నిటిని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 30వ వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తను రెండవ రాకడలో వచ్చినప్పుడు ఒక రాజుగా తను అక్కడ చూస్తున్నాము. ఆ యేసుక్రీస్తు గొర్రెలను మేకలను వేరు చేసి ఆ గొర్రెలను చూచి దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా నా వైపునకు రండి మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తానని చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. माथ्यू लिखित सुसमाचार तार 25 अध्याय रे जदि आमाने देखिबा सेठारे ए प्रकार लिखा जाय से मेष को छाग को अलगा करिवे आ से कहिबे నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా నా मो యొద్దకు पितांको రండి. द्वारा आशीर्वाद प्राप्त लोक माने एठाको आसो बोली నేను ఆకలి గొంటని మీరు ఆహారం ఇచ్చితిరి, నేను దాహం గొంటని మీరు నాకు దాహం ఇచ్చితిరి, నేను చెరసాలలో ఉంటని నన్ను చూడవచ్చు. ఇలా అనేకమైన సత్కార్యాలు వారు చేయబట్టి వారిని దేవుడు ఆదరించినట్లుగా
వారు దేవుడు వారికి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ଆଉ ସେତେବେଳେ ସେ କହିବେ ମୁଁ କ୍ଷୁଧିତ ଥିଲି ତୁମେମାନେ ମତେ ଭୋଜନ କରାଇଲ, ମୁଁ ତୃଷିତ ଥିଲି ତୁମେମାନେ ମତେ ପାନ କରାଇଲ, ମୁଁ ଲଗ୍ନ ଥିଲି ତୁମେମାନେ ମତେ ବସ୍ତ୍ର ପ୍ରଦାନ କରିଲ ବୋଲି। ప్రభువా ఎప్పుడు మేము చేసాము నీకు అని ଆଉ అడిగినప్పుడు ସେତେବେଳେ କହିବେ ପ୍ରଭୁ ଆମେ କେବେ ଏ ସମସ୍ତ କରିଅଛୁ ବୋଲି। మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు చేశారు కాబట్టి మీరు ସେତେବେଳେ నాకు ସେ କହିବେ చేసినట్లే. ଏଇ କ୍ଷୁଦ୍ର ମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଜଣକୁ କରିଥିବା ହେତୁ ମତେ କରିଥିବା ପରି। అదే విధంగా యోహాను కూడా 3వ పత్రికలో రాస్తున్నాడు కదా, ସେଇ ପ୍ରକାର ଯୋହନ ମଧ୍ୟ ତୃତୀୟ ଯୋହନରେ ଲେଖନ୍ତି చెడు కార్యములకు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకుంటా అని చెప్తున్నాడు. ମନ୍ଦ କାର୍ଯ୍ୟକୁ ପରିତ୍ୟାଗ କରି ସତ୍କର୍ମ କରିବାର ଅଛି ବୋଲି। ఈ విధంగా చూసినట్లయితే సత్క్రియలు లేదంటే మంచి కార్యాలు చేయవలసిందిగా దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం అక్కడ ଏଇ చూస్తున్నాం. ପ୍ରକାର ସତ୍କର୍ମ କରିବା ପାଇଁ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ଆଜ୍ଞା అయితే ଦିଅନ୍ତି। ఎంతకాలం చేయాలి మనం? ହେଲେ ఎంతకాలం? ଆମେ କେତେ ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ କରିବାର ଅଛି? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ପ୍ରଥମ ତେସଲୋନିକେ 3 ପର୍ବର 13 ପଦରେ ଲେଖାଗଲା, మీరైతే మేలు చేయటంలో విసుగవద్దు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ସେଠାରେ ଲେଖାଯାଏ ଉପକାର ବା ମଙ୍ଗଳ କରିବା ପାଇଁ। ପଢ ଟିକେ ଝିଅ ସେଟା। ସେ ତୁମ୍ଭମାନଙ୍କ ହୃଦୟ ସୁସ୍ଥିର କରି ରଖନ୍ତୁ, 2వ తెస్సలోనికీ ଯେପରି ଦ୍ୱିତୀୟ ତେସଲୋନିକେ ଝିଅ। ఆ మేలు చేయటంలో విసుగవద్దు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ତେଲୁଗୁରେ ସେଟା ମଙ୍ଗଳ କରିବାରେ ବିରକ୍ତି ହୁଅ ନାହିଁ ବୋଲି ଲେଖାଯାଏ। మరి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ପ୍ରକାଶିତ ବାକ୍ୟରେ ଯଦି ଦେଖିବା, అంతము వరకు నా క్రియలు చేయవాన్ని నేను నా రాజ్యంలో ఉండనిస్తానని చెప్పినట్లుగా మనం ଶେଷ చూస్తున్నాము. ପର୍ଯ୍ୟନ୍ତ ମୋ କାର୍ଯ୍ୟ କରିବା ଲୋକମାନଙ୍କୁ ମୋ ରାଜ୍ୟରେ ମୁଁ ସ୍ଥାନ ଦେବି ବୋଲି ఈ ଲେଖାଯାଏ। విధముగా ఆతిథ్యం చేయడం గాని లేదంటే మంచి క్రియలు చేయడం గాని లేని వారికి ఇవ్వడం గాని మేలు చేయడం గాని ଆତିଥ୍ୟ ସତ୍କାର କରିବା, ଅନାଥ ବିଧବା ମାନଙ୍କୁ ଦେବା ଏବଂ ଯୋଉମାନଙ୍କର ନାହିଁ ସେମାନଙ୍କୁ ଦେବା, ଏ ପ୍ରକାର ଉତ୍ତମ କାର୍ଯ୍ୟ ସବୁ, వీటన్నిటిని చేయడంలో మనము విసుగకుండా ଏ ସମସ୍ତ କାର୍ଯ୍ୟ କରିବାରେ ଆମେ ବିରକ୍ତି ନ ହୋଇ అంతం వరకు చేసేవారంగా మనం ଶେଷ ఉండాలి. ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ କରିବାର ଅଛି। అయితే మరణం అంతం వరకు ଆମର ମୃତ୍ୟୁର ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ, లేదంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు, ନଚେତ୍ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଆଗମନ ପର୍ଯ୍ୟନ୍ତ మరి మనము చేసే ఈ పనిని దేవుడు పరీక్షించేవాడుగా మనం అక్కడ చూస్తున్నాము. ଆମମାନେ କରୁଥିବା ଏହି କାର୍ଯ୍ୟକୁ ପରମେଶ୍ୱର ପରୀକ୍ଷା କରନ୍ତି। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు మనం ପ୍ରଥମ କରନ୍ଥୀୟ చూసినట్లయితే, ତାର 3 ଅଧ୍ୟାୟର 13-14 పଦରେ ଲେଖାଯାଏ, క్రీస్తు అనే పునాది మీద మనము ఇక్కడ బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో మనము కట్టిన యెడల వాని పని కనబడును. మనం ఏ విధముగా ఈ పనులు చేస్తున్నాము అనేది అక్కడ కనబడేదిగా ఉంటున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. అది అగ్ని చేత బయలుపరచబడును అన్నట్లుగా మనం చూస్తున్నాము. ପଢ ଝିଅ। ତାହା ହେଲେ ପ୍ରତ୍ୟେକ ଜଣର କର୍ମ କି ପ୍ରକାର ତାହା ପ୍ରକାଶ ପାଇବ, କାରଣ ସେହି ଦିନ ତାହା ପ୍ରକାଶ କରିବ, ଯେଣୁ ସେହି ଦିନ ଅଗ୍ନି ସହିତ ପ୍ରକାଶିତ ହେବ। ଆଉ ପ୍ରତ୍ୟେକ ଲୋକର କର୍ମ କି ପ୍ରକାର ସେହି ଅଗ୍ନି ପରୀକ୍ଷା କରିବ। ఈ విధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే శిష్యులు సమస్తమును మేము సమస్తమును విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించాము కదా, మాకు ఏం దొరుకుతుంది ప్రభు అని పేతురు అడిగినప్పుడు దేవుడు చెప్తాడు ମାଥ୍ୟୁ కదా, 19ରେ ପିତର କହନ୍ତି ଆମେ ସର୍ବସ୍ୱ ପରିତ୍ୟାଗ କରି ତୁମର ଅନୁଗମନ କରୁଅଛୁ, ଆମମାନଙ୍କର କି ଲାଭ ବୋଲି। దేన్నైతే మీరు విడిచిపెట్టారో దాని నిమిత్తము మీరు 100 అంతలు పొందుకుంటారని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ଯେଉଁ ବିଷୟ ତୁମେ ଛାଡ଼ିଅଛ ତାର 100 ଗୁଣ ତୁମେ ପାଇବ ବୋଲି అదే କହନ୍ତି। లూకాలో కూడా మనం చూసినట్లయితే మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడం చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ଲୋକରେ ଆମେ ଦେଖୁଅଛୁ ଯାହା ତୁମର ଅଛି ତାହା ବିକ୍ରି କରି ଦାନ କର ବୋଲି ଲେଖାଯାଏ। అప్పుడు మీకు అక్షయమైన ధనాన్ని పరలోకంలో ସେତେବେଳେ సంపాదించుకుంటారని. ତୁମମାନଙ୍କୁ ଅକ୍ଷୟ ଧନ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ମିଳିବ। ఈ విధంగా మనం చూసినట్లయితే 5వ సత్క్రియలు మనం చూసినట్లయితే ధనముగా మనం చూస్తున్నాము. ପଞ୍ଚମ ସତ୍କାର୍ଯ୍ୟ ଧନକୁ ଆମେ ଦେଖୁଅଛୁ। మరి 6వదిగా మనం చూసినట్లయితే ଷଷ୍ଠରେ ଯଦି ଦେଖିବା, ఈ సత్కార్యములు వస్త్రములుగా మనం చూస్తున్నాము. এই ସତ୍କାର୍ଯ୍ୟ ବସ୍ତ୍ର ଭାବରେ ଦେଖୁଅଛୁ। ప్రకటన గ్రంథము ପ୍ରକାଶିତ ପୁସ୍ତକ 19వ అధ్యాయము 19 ଅଧ୍ୟାୟ 8వ వచనము, 8 ପଦ। గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొని కొని ఉన్నది, ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు.
पढ़ झियो। ତାହାକୁ ଶୁଭ୍ର ଓ ପରିଷ୍କୃତ ସୂକ୍ଷ୍ମ ବସ୍ତ୍ର ପରିଧାନ କରିବା ନିମନ୍ତେ ଦିଆଗଲା। ସେହି ସୂକ୍ଷ୍ମ ବସ୍ତ୍ର ସାଧୁମାନଙ୍କର ଧର୍ମ କର୍ମ। మనమందరము కూడా ఈ లోకంలో క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. आमे समस्ते प्रभुଙ୍କ रक्तरे धौत होई धार्मिक होइअछु। నీతిమంతులుగా ఉన్న మనము పరిశుద్ధులుగా మనము కొనసాగడానికి ఈ యొక్క నీతి క్రియలు మనకి ఉపయోగపడతాయని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. आउ एही धर्म कर्म आमानकर आवश्यक बोली सेठर लिखा जाय। సో ఈ లోకంలో మనం చేసే ఈ యొక్క మంచి క్రియలు, ఈ నీతి క్రియలు మనము ఆ యొక్క సంఘము యొక్క భార్య ఆ యొక్క సంఘము అనే స్త్రీకి వస్త్రములుగా మనం అక్కడ చూస్తున్నాము. आ मंडली रूपक आ स्त्री रूपक मंडली को तहा सूचाए। మరి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే जिरिमिया 17:10 पद जो देखिबा ప్రవర్తనను బట్టి క్రియల ఫలమును బట్టి ప్రతీకారము చేయు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను అని చెప్తున్నాడు. और हृदयर निरीक्षक बोली सेठर लिखा जाय। మరి ఈ విధముగా మనము ఈ యొక్క సత్క్రియలు అంటే అర్థాన్ని మనం చూసాము. హృదయ పరిస్థితి, దేవుని యందు భయభక్తులు కలిగిన స్థితి, దేవుని ప్రేమించే స్థితి మొదటిగా. এই সমস্ত বিষয় আমি দেখিলু সৎকার্য বিষয়ে যে రెండో- హృదయର పరిస్థితి ఆ వేషభూషా విషୟରେ రెండవదిగా మనము ఆ సత్క్రియలు అలంకారాలుగా మనం చూస్తున్నాము. ଆଉ ଦ୍ୱିତୀୟରେ ଆମେ ଦେଖିଲୁ వేషభూషା విషୟରେ మూడవదిగా మనము ఈ సత్క్రియలను ధనముగా చూస్తున్నాము, ଧନ ଭାବରେ ଦେଖୁଛୁ, లేదంటే సువార్త ప్రకటనగా కూడా మనము చూస్తున్నాము. ସୁସମାଚାର ପ୍ରଚାର ବିଷୟରେ ଦେଖୁଛୁ, మరి ఆ యొక్క పెండ్లి కుమార్తెకు సంఘము అనే పెండ్లి కుమార్తెకు వస్త్రములుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ଆଉ ସେଇ ବିବାହକୁ ଆଉ ପ୍ରସ୍ତୁତ କନ୍ୟା ସ୍ୱରୂପ ମଣ୍ଡଳୀକୁ ଦେଖୁଛୁ। మరి మన క్రియల గురించి అనేక సార్లు ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు మనల్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాము. ଆମମାନଙ୍କର କ୍ରିୟା କର୍ମ ବିଷୟରେ କାର୍ଯ୍ୟ ବିଷୟରେ ପ୍ରକାଶିତ ବାକ୍ୟରେ ଅନେକ ବିଷୟ କୁହାଯାଇଅଛି। మరి ఆ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము, 3వ అధ్యాయము 1, 2, లేదంటే 20వ అధ్యాయము 12వ వచనము, లేదంటే 13వ వచనము, 22వ అధ్యాయం 12వ వచనం, ఇవన్నీ వీటన్నిటిలో కూడా మనం చూసినట్లయితే నీ యొక్క క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 3 ଅଧ୍ୟାୟର 1, 2, ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 20ର 12 ପଦ ସେ ପ୍ରକାର ଅନେକ ବିଷୟ ଲେଖାଯାଏ। 22ର 12 ପଦରେ ଲେଖାଯାଏ ତୁମମାନଙ୍କର କର୍ମ ଅନୁସାରେ ତୁମମାନଙ୍କୁ ପୁରସ୍କାର ଦିଆଯିବ ବୋଲି। అదేవిధంగా సామెతలు 62:12లో కూడా మనం చూసినట్లయితే ସେ ପ୍ରକାର ଗୀତ 62ର 12 పదରେ ଲେଖାଯାଏ మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవు ప్రతిఫలం ఇచ్చుచున్నావు అని ଆଉ చెప్తున్నాము. ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ସେମାନଙ୍କର କର୍ମ ଅନୁସାରେ ତୁମେ ପ୍ରତିଫଳ ଦେବ। సో ఈ విధముగా మనం చూసినట్లయితే ఇక మధ్యాహ్న సమయంలో స్త్రీలముగా మనము ఇక్కడ చేరి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ଆଉ ସେଇ ପ୍ରକାର ଏଇ ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ମହିଳା ଭାବରେ ଯଦି ଆମେ ଦେଖିବା ତାଙ୍କର ବାକ୍ୟ ଶିଖିବା ବେଳେ దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉంటున్నామా? ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ଭୟ ଭକ୍ତିର ସହିତ ଆମେ ଜୀବନ କାଟୁଅଛୁ କି అది నోటి మాటతో కాదు గాని మన క్రియల ద్వారా చూపించవలసిన ତାହା వారమై ପାଟିର ఉన్నాము. କଥାରେ ନୁହେଁ କିନ୍ତୁ ଆମର କାର୍ଯ୍ୟରେ ଦେଖାଇବାର ଅଛି। మరి యొక్క అలంకారాలు మనం కలిగి ఉంటున్నామా? ଆମମାନେ ଭୂଷଣ ପରିଧାନ କରୁଅଛୁ କି మరి మరి యొక్క ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో అదే ଆଉ ସେଇ ଯୋଉ ଗୁଣ ଗୁଡିକ ରହିଅଛି వినయము గాని, విధేయత గాని, తగ్గింపు నమ్ర, స్వభావం గాని, ପର ଉପକାର ଏଇ ସମସ୍ତ ବିଷୟ దయ, ପ୍ରେମ ఒకరి దయ, ఎడల నమ్మకము, విశ్వస్తତା వీటన్నిటిని కలిగి మనము జీవించినప్పుడు అసలు ఈ లోకంలో మనం ఏ విధమైన గొడవలు కూడా లేకుండా మనం ఈ లోకంలో జీవించగలము. এই সমস্ত বিষয় যদি আমি প্রাপ্ত হই জীবন কাটিবা তেবে এই জগতের আমানকৰ কୌଣସି ବିଷୟ ଆଉ ପ୍ରତିବନ୍ଧକ ହେବ ନାହିଁ। ଆମେ మరి- ଶାନ୍ତିରେ ଜୀବନ କାଟି మరి ପାରିବା। స్త్రీలముగా మనం చూసినట్లయితే ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనదిగా మనము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ସ୍ତ୍ରୀ ମାନଙ୍କୁ ପରିବାର ବିଷୟରେ ଗୋଟେ ପ୍ରଧାନ ଦାୟିତ୍ୱ ଦିଆଯାଇଅଛି। మనము ఈ గుణాలు కలిగి జీవించినప్పుడు మన పిల్లలను కూడా సరైన విధానంలో జీవింప చేయగలము. ଆମେ ମା ଭାବରେ ଯଦି ଏଇ ଜୀବନ କାଟିବା ତେବେ ଆମ ପିଲାମାନେ ଠିକ ଭାବରେ ଚାଲିବେ। ఈ విధముగా మనము ఇక సువార్తను ప్రకటించే వారంగా మనం ఈ లోకంలో ఉంటాము. ଏହି ପ୍ରକାର ସୁସମାଚାର ମଧ୍ୟ ପ୍ରଚାରକାରିଣୀ ଭାବରେ ఈ ରହିବା। మూడింటిని మనము కలిగి ఉన్నప్పుడు సత్క్రియలు అనే ధనాన్ని మనం এই పరలోకంలో ତିନୋଟି మనము ବିଷୟ ଯଦି ଆମେ సంపాదించుకుంటాము. କରିବା ତେବେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ସତ୍କର୍ମର ପୁରସ୍କାର ପାଇବା। మరి ఇక యూనివర్సల్ చర్చ్ గా లేదంటే సార్వత్రిక సంఘముగా మనం ఈ లోకంలో క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడుతున్నప్పుడు ଆମେ ଏହି ଜଗତରେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର କନ୍ୟା ସ୍ୱରୂପ ମଣ୍ଡଳୀ ଭାବରେ ପ୍ରସ୍ତୁତ ହେବା ବେଳେ మనం ఈ యొక్క లోకంలో ఫలించే వారంగా ఈ సత్క్రియలను మనం ఫలించే ଜଗତରେ వారంగా ଆମମାନେ ସତ୍କର୍ମ ଦ୍ୱାରା ଫଳବାନ ହେବାର ଅଛି।
మరి ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, ଯୋହନ 15 ଅଧ୍ୟାୟରେ ଲେଖାଯାଏ, నాతో అంటుకట్టబడిన ప్రతి ఒక్క తీగను తీసి పారవేస్తానని చెప్తున్నాడు. ଆଉ ମୋ ଠାରେ ଯୋଉମାନେ ସଂଯୁକ୍ତ ହୋଇ ରୁହନ୍ତୁ ନାହିଁ ସେ ସମସ୍ତଙ୍କୁ ମୁଁ କାଟି ଫୋପାଡ଼ି ଦେବି। ఫలింపని ప్రతి తీగను దేవుడు కట్ చేసేస్తానని చెప్తున్నాడు. ଯାହା ଫଳିବ ନାହିଁ ସେ ସମସ୍ତ ଶାଖାକୁ ସେ କାଟି ଫୋପାଡ଼ି ଦେବେ। మరి యొక్క ఫలాలను ఫలించే వారముగా మనం ఉంటున్నామా లేదన్నది మనం పరీక్షించుకోవాల్సిన వారమై ଏଇ ఉంటున్నాము. ଫଳବାନ ଭାବରେ ଆମେ ରହିଛୁ ନା ନାହିଁ ନିଜ ନିଜକୁ ఈ- ପରୀକ୍ଷା କରିବା। ఈ సత్క్రియలను మనం కలిగిన వారంగా ఈ మధ్యాహ్న సమయంలో దేవునికి ఇష్టమైన వారముగా, లేదంటే సంఘానికి మనము వస్త్రాలను మనము సంపాదించే వారంగా మనం ఉండాలని మనం కోరుకుంటున్నాము. ଆଉ ଏ ସତ୍କର୍ମ ସମସ୍ତ କରି ଆମେ ମଣ୍ଡଳୀରେ ଜୀବନ ଯାପନ କରିବା। మరి వీటన్నిటినీ చేయాలంటే మనకు కావాల్సిన హృదయంలో కావాల్సిన దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము, దేవుని యందు ఇష్టం కలిగిన జీవితం మనం ఉండాలి. ଏ ସମସ୍ତ ଯଦି କରିବାକୁ ହେଲେ ମାନେ ପ୍ରଥମେ ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ ଭକ୍ତି କରିବା మరి ହୃଦୟରେ। ఆ హృదయము, సరియైన హృదయం లేకుండా మనం ఎన్ని ప్రసంగాలు విన్నా గానీ, ఎంత బైబిల్ చదివినా గానీ అదంతా వ్యర్థముగా దేవుడు చూస్తున్నాడు. ଆମମାନଙ୍କର ଠିକ ହୃଦୟ ନଥିବ, ଆମେ କେତେ ପ୍ରସଙ୍ଗ ଶୁଣିଲେ କେତେ ବାଇବଲ ପଢିଲେ କିଛି ଲାଭ ନାହିଁ। ఈ విధముగా మనం ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ଏହି ପ୍ରକାର ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ଏଇ ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ କଥା କହନ୍ତି। సత్క్రియలు కలిగిన వారంగా మనం ఈ లోకంలో జీవిద్దాము. ସତ୍କର୍ମ କରିବା ଲୋକ ପରି ଜୀବନ କାଟିବାର ଅଛି। మన అనుదిన జీవితంలో ఇది ఒక రోజు చేసి ఆగిపోయేది కాదు. ଏହା ପ୍ରତିଦିନ ଆମେ କରିବାର ଅଛି। ଗୋଟିଏ ଦିନ କରି ଅଟକି ଗଲେ ହେବ ନାହିଁ, ప్రతి దినము చేయవలసిన వారమై ఉంటున్నాము. ପ୍ରତିଦିନ କରିବାକୁ ପଡିବ। మరి బైబిల్ చదువుతూ ప్రార్థన చేయొచ్చు, దేవుని యందు ఇష్టము కలిగి దేవునికి ఇష్టమైన హృదయం కలిగిన వారంగా, అలంకారాలుగా మనం ఈ గుణాలను మనం ధరించుకొని సత్క్రియ అనే ఈ సువార్తను మనం ప్రకటిస్తూ దీని ద్వారా మనము పరలోక రాజ్యంలో ధనాన్ని సంపాదించుకుంటూ దేవుని యొక్క కృపకు పాత్రలుగా ఈ లోకంలో ఉండాలని మీరందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. এই ପ୍ରକାର ମାନେ ସତ୍କାର୍ଯ୍ୟ କରି ପରମେଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଜୀବନ କାଟିବା, ଏହା ହିଁ ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରେ। మనలందరినీ దేవుడు దీవించును గాక. ଆମ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ చిన్న କରନ୍ତୁ। ప్రార్థన చేసుకుని దీన్ని ముగిద్దాం. ଆସନ୍ତୁ ଛୋଟ ପ୍ରାର୍ଥନା କରି ଶେଷ କରିବା। పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఇక మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానానికే నీకు స్తోత్రం దేవా. సత్క్రియలు కలిగిన వారంగా మేము ఈ లోకంలో ఉండడానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయంను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం దేవా. వినిన వాక్యమును ఫలింప చేయమని వేడుకొంచున్నాం తండ్రి. విని విడిచిపెట్టే వారంగా కాకుండా తండ్రి, దాన్ని మా హృదయాల్లో నాటింప చేసుకుని తండ్రి, వాక్య ప్రకారం నడవగలిగే హృదయాలను మాకు అందరికీ అనుగ్రహించమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.